ఒంటరి మహిళలే టార్గెట్. ముందుగా రెక్కి నిర్వహిస్తారు. నిర్మానుష్య ప్రాంతాల్లో కాపు కాస్తారు. మహిళలెవరైనా అటుగా వెళుతుంటే రయ్యమంటూ వచ్చి మెడలో గొలుసుల్ని తెంపుకుపోతున్నారు. ఇటువంటి ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పాత నేరస్తులనని పోలీసులు అంటున్నారు. నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటే భయం. ఎటు నుంచి వస్తారో తెలియదు. నెంబర్ ప్లేట్ లేని టూ వీలర్ మీద వస్తారు. మెడలో తాడు తెంపుకుపోతారు. ఎంత నిఘా పెట్టినా, సీసీ కెమెరాలు పెట్టినా ఆగని స్నాచింగ్. స్నాచర్ల దాడిలో గాయపడుతున్న మహిళలు. స్నాచింగ్ కేసులను పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే పాత నేరస్తుల లిస్టు చూసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డికి చెందిన రవి, మెదక్కు చెందిన ఆంజనేయులు స్నేహితులు. వీరు హైదరాబాదులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. వచ్చే జీతం సరిపోకపోవడంతో స్నాచర్లుగా మారారు. స్నాచింగ్లు చేసి జల్సాలు చేయడం మొదలెట్టారు. వరుసగా స్నాచింగ్లు చేస్తూ ఉండడంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి బైక్, బంగారు గొలుసులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం తరఫు నుంచి ఒక నోటోరియస్ చైన్ స్నాచర్ గ్యాంగ్ 2-member గ్యాంగ్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ చాకలి రవి, చాకలి ఆంజనేయులు. From their possession, total chain jewelry worth 10 tolas of gold, 3 lakh rupees paina cost undi. Idiki recovery jargindi. Along with that, Bajaj Pulsar motorcycle number 4396 and 2 cell phones ki kuda recovery jargindi. హైదరాబాదులో చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిందన్నారు నగర సిపి అంజనీ కుమార్. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 46 కేసులు ఛేదించామన్నారు. దీనిలో 126 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. ఈ ఎంటైర్ 3 months పీరియడ్ లో డిటెక్షన్ ప్రాసెస్ లో పబ్లిక్ పార్టిసిపేషన్ రోల్ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద కేసెస్ కి డిటెక్షన్ లో information from public, evidence building from public support is excellent, and that is why we are having this good success rate. Almost 80-85% detection rate undi. Tarvata ee sandarbhamlo malli okkasari nenu andar resident welfare association, apartment welfare association, colony associations andarki request chestunamu. Nenu Saitam camera has lot of strength. It is like a cyber wall. It is like a cyber wall. నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. నెంబర్ ప్లేట్ లేని బైక్పై ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.